అక్కడ మంత్రాలు జరుగుతుండగా ప్రతి ఒక్క సువాసినికి పూజ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క స్త్రీలకు తన విలువ తెలుస్తుంది. మనం ఒక ఆదిశక్తి స్వరూపిణి, స్త్రీలో ఒక దేవత్వం వస్తుంది. ఈరోజు స్త్రీలో మార్పు రావడం చాలా అవసరం. దీని ఎక్కడెక్కడ సువాసిని పూజలు జరుగుతుంది, స్త్రీలకు ఎక్కడెక్కడైతే ఆధారం అవుతుంది అక్కడక్కడ దేవతలు నిలుస్తుంది. సో అందుకు ఈ సువాసిని పూజ అని పురుషులకు కూడా తెలియాలి. స్త్రీలు వందనీయులు, పూజనీయులు. స్త్రీలకు కూడా తెలియాలి తన అంటే ఏంటో, పురుషులకు కూడా తెలియాలి స్త్రీ అంటే ఏంటో, స్త్రీలకు ఇవ్వాలి గౌరవం అని. దాంతోపాటు సువాసిని పూజలు చేస్తే మనం ఏ సంకల్పం అయితే చేసుకొని కూర్చుంటామో, ముత్తేదతనం కానీ, సౌభాగ్యం కానీ, ధాన్య సంపద కానీ, ఎందుకంటే లలిత అమ్మవారి నుండే మొత్తం బ్రహ్మాండం సృష్టించింది. సమస్త దేవతలే లలిత అమ్మవారి నుంచి సృష్టి అయ్యాయి. సో ఆ లలిత అమ్మవారి స్వరూపమే ప్రతి ఒక్క స్త్రీ అని భావించి చేస్తే ఆ లలిత అమ్మవారే ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా అమ్మవారికి అయితే చూడలేము. సో స్త్రీలోనే అమ్మవారు అనేది చూసి చేస్తే మనకి ఏది కావాలి అది ఆ ఫలం లభిస్తుంది. మరి ఇంకో విషయం ఏంటంటే కుబేర పట్టాభిషేకం, దాని నుంచి కొంచెం. కుబేర కళ్యాణం, కుబేర పట్టాభిషేకం. చిత్రలేఖ, కుబేరుని భార్య పేరు చిత్రలేఖ. చిత్రలేఖ అని కుబేరుడు. మనం ఎలా సీతారామ కళ్యాణం చేసుకుంటాం, వెంకటేశ్వర్ల కళ్యాణం చేసుకుంటాం. ఇప్పుడు సీతారామ కళ్యాణం చేసుకుంటే సీతారాముల అనుగ్రహం ఉంటుంది, వెంకటేశ్వర్ల కళ్యాణం చేసుకుంటే వెంకటేశ్వర్ల. అలా కుబేరుని కళ్యాణం చేసుకుంటే కుబేరుంది, కుబేరుని భార్యది. అంటేనే మనకు ధనం. కుబేరు భార్య ఇలా ఐశ్వర్యం, ధనము. కుబేరుడు ధనానికి రాజు. సో కుబేరుడు మనకు ధనం ఇస్తే మనం కూడా మన భార్య, పిల్లలు, మన కుటుంబంతో చక్కగా జీవించుతాం, ఏది ఆర్థిక ఇబ్బంది లేకుండా. అందుకు కుబేర కళ్యాణం ఉంది. దాంట్లో పాల్గొన్న వాళ్ళకు కూడా మనకు ఏమంటారు, కుబేరుని అనుగ్రహం లభించుతుంది. సోలాపూర్కే కుబేర అనుగ్రహం. కుబేర పట్టాభిషేకం అంటే కుబేరునికి మన ఊరుకు రాజు చేసుడు అనమాట. ఇప్పుడు పట్టాభిషేకం అంటేనే రాజ్యాభిషేకం. మన సోలాపూర్కు ఇదేంటంటే, మన సోలాపురంకు ఆర్థిక ఇబ్బంది ఉంది, దానిలో నుంచి బయటకు వచ్చి అందరికీ ఆర్థికంగా చాలా బాగుండాలని కుబేరునికి ఈ ఊరు రాజులు చేయడానికి పట్టాభిషేకం కార్యక్రమం. సోలాపురం మన ఫస్ట్ ఊరు అన్నమాట పట్టాభిషేకం చేసుడు. ఇంకా ఎప్పుడు జరగలేదు. తిరుపతి ఏంటంటే సెకండ్, మన సోలాపూరే. అది మన సోలాపూర్ వాసులు అదృష్టం. దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకొని అందరు దాంట్లో పాల్గొనాలి, చూడడానికి రావాలి, పాల్గొవాలి. రెండు యూట్యూబ్లో ఉందా అమ్మ గురించి, శ్రీపీఠం గురించి, శ్రీశక్తి పీఠం గురించి చెప్పండి. యూట్యూబ్లో శ్రీశక్తి పీఠం అంటే వస్తుంది. అవునవును, యూట్యూబ్లో శ్రీశక్తి పీఠం అని మనము గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రీశక్తి పీఠం తిరుపతి. అధిక వివరణ కోసం మీకు కావాలంటే రహయ్య చెరువు చూడొచ్చు, వచ్చేస్తుంది. ఎవరైనా అక్కడ వెళ్ళాలంటే అక్కడ ఫోన్ నెంబర్ అవన్నీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఎలాగో మనం తిరుపతికి వెళ్తుంటాము, అక్కడ వెళ్ళండి, దర్శనం చేసుకోండి, మాతాజీ వారు, స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. కానీ అక్కడ వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అంత పెద్ద మనసుతో అమ్మని ఇక్కడికి వస్తుంది, మనం ఇక్కడనే దర్శించుకుందాం. ఇది మన అదృష్టం. ఎస్, మన అదృష్టంగా భావిద్దాం. అందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మహారాష్ట్రలో, భారతదేశంలో 2 తెలుగు రాజ్యాలు తప్ప, అదర్ ఫారిన్ కంట్రీస్ తప్ప నార్త్ ఇండియాకి ఎప్పుడు రాలేదు మాతాజీ వారు. సో మొదటిసారి మహారాష్ట్రలో, మొదటిసారి మన సోలాపురం. సో అందుకు దీని లాభము ఎక్కువ మనము పొందాం.